వెల్కమ్ టు స్పెయిన్ న్యూస్ దండోరా. తెలంగాణ రాష్ట్రం ఎలా సాధ్యమైందో బీసీ రాజ్యాధికారం కూడా సాధ్యమవుతుందని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఆశయాన్ని ముద్దాడే వరకు ఐక్యంగా ఉద్యమాలు చేద్దామని బీసీ వర్గానికి పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాల జేఏసీ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా మద్దతు తెలిపిందని చెప్పారు. బీసీ రిజర్వేషన్ అమలు కాదని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీలో చెప్పారని, అన్నీ తెలిసి కూడా బీసీలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. తమిళనాడు ఒక్కటి మాత్రమే నిజాయితీగా రిజర్వేషన్లు అమలు చేసిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో గూగుల్ ఓ చారిత్రాత్మకమైన పెట్టుబడిని గూగుల్ రావడం చూసి వైసీపీ వారు జీర్ణించుకోలేకపోతున్నారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. డేటా సెంటర్కి అనుబంధంగా పవర్, వాటర్, ఫుడ్ ఇలా చాలా ఇండస్ట్రీలు వస్తాయని తెలిపారు. 5 ఏళ్లలో ఒక్క పెట్టుబడి కూడా వైసీపీ ప్రభుత్వం తీసుకురాలేదని దుయ్యబట్టారు. ప్రతిపక్షంలో కూర్చొని బ్రాండ్ ఏపీ పేరుని సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. 1,88,000 ఉద్యోగాలు డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా రానున్నాయన్నారు. వైసీపీ ఎన్ని విమర్శలు చేస్తుంటే అంతగా వారి అవివేకం, అజ్ఞానం ప్రజలకు తెలుస్తాయన్నారు. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారం పాకిస్తాన్ను హెచ్చరించారు. ఆపరేషన్ సింధూర్ను ప్రశంసిస్తూ దాన్ని కేవలం ట్రైలర్ అని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతదేశ భద్రతకు బ్రహ్మాస్ ఆచరణాత్మకమైనదని నిరూపించబడిందని, గెలవటం కేవలం ఒక సంఘటన కాదని, అది మనకు అలవాటుగా మారిందని అన్నారు. శనివారం నాడు లక్నోలో బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్లో తయారైన మొదటి బ్యాచ్ మిసైళ్లను కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. భారత రక్షణ పరిశ్రమకు ఇది ఒక మైలురాయని, బ్రహ్మాస్ కేవలం శక్తి ప్రదర్శన కాదని, ఇది ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లే అడుగని అన్నారు. విశాఖలో గూగుల్ సంస్థలో ఉద్యోగాల విషయమై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కీలక కామెంట్స్ చేశారు. గూగుల్ సంస్థలో 1,80,000 ఉద్యోగాలు వస్తాయన్న మాట అవాస్తవం అంటూ నిజాలను బయటపెట్టారు. నాకు నిజం చెప్పడానికి మొహమాటం లేదని, డేటా సెంటర్ అంటే కాల్ సెంటర్ కాదని, డేటా సెంటర్ వలన ఎక్కువ ఉద్యోగాలు రావని అన్నారు. మరోవైపు ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళల పట్ల బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యంగ్యంగా మాట్లాడారు. తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ కొనసాగుతోందని బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పెద్ద డ్రామా ఆడుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలపై ఎలాంటి చిత్తశుద్ధి లేదని, హైకోర్టు ఇచ్చిన స్టేతో బీసీలపై కాంగ్రెస్ పార్టీ వైఖరి బట్టబయలైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని, కేవలం కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన మోసపూరిత విధానాలతో బీసీలకు 42% రిజర్వేషన్ దక్కకుండా పోయిందన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలను మభ్యపెట్టాలని చూశారని, కానీ బీసీలు వాస్తవాలను తెలుసుకున్నారని చెప్పారు. రిజర్వేషన్ల అమలులో బీసీలకు న్యాయమైన వాటా దక్కాల్సిందేనని మంత్రి కొండా సురేఖ డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల అమలులో బీసీలకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో డబుల్ గేమ్ ఆడుతున్న బీజేపీకి బీసీలు మనుషులుగా కనిపించడం లేదా అని నిలదీశారు. బీసీల పాపం బీజేపీకి తగులుతుందని శాపనార్థాలు పెట్టారు. కాంగ్రెస్ కు క్రెడిట్ దక్కుతుందని అనుకుంటే అది మీరే తీసుకోండి సూచించారు. రాష్ట్ర గవర్నర్ ఒక్క సంతకం పెట్టి బీసీ బిల్లుకు ఆమోదం తెలిపి ఉంటే ఎక్కడా సమస్య వచ్చేది కాదని అన్నారు. రిజర్వేషన్ల సాధనకు బీసీలందరూ ఐకమత్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా వివిధ దేశాల్లో పర్యటిస్తూ కీలక పెట్టుబడులను సైతం సాధించగలిగిన ఆయన తాజాగా ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో పర్యటించబోతున్నారు. తెలంగాణ ఉద్యమం తరహాలో మరో బీసీ ఉద్యమాన్ని చేపడతామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బీసీ బిడ్డలు తమకు రిజర్వేషన్లు కావాలని కోరుతున్నారని, రిజర్వేషన్లు ఇచ్చే పార్టీలే బంద్కు మద్దతు ప్రకటించడం నవ్వులాటగా ఉందన్నారు. దొంగ జీవోలు ఇచ్చిన కాంగ్రెస్, బీసీ బిల్లును పాస్ చేయాల్సిన బీజేపీలు బంద్కు మద్దతు పేరుతో డ్రామాలు చేస్తున్నాయని, అంతకులే వచ్చి నివాళులు అర్పించినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. బీసీ బిడ్డలను పదే పదే మోసం చేస్తున్నారని, తెలంగాణ బీసీ బిడ్డల పంతం దేశానికి ఆదర్శంగా నిలవాలన్నారు. టీడీపీ కూటమి నేతల కనుసన్నల్లో లిక్కర్ మాఫియా నడుస్తోందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నాయకులు శైలజానాథ్ ఆరోపించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక నకిలీ మద్యం విజృంభిస్తోందని అన్నారు. ప్రజల ఆరోగ్యం నాశనమవుతుంటే మీరు జేబులు నింపుకుంటున్నారా అని ప్రశ్నించారు. 4 లక్షల కోట్ల దోపిడీకి చంద్రబాబు స్కెచ్ వేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ పాలనలో బెల్ట్ షాపులు లేవని, ప్రభుత్వమే నిబంధనల ప్రకారం మద్యం విక్రయాలు జరిపిందన్నారు. చంద్రబాబు అసమర్థ ముఖ్యమంత్రి అని, బాబు ముఖ్యమంత్రి అయ్యాక నకిలీ మద్యం విజృంభిస్తోందని అన్నారు.
ఇప్పటి వరకు 8 యుద్ధాలను ఆపానని చెప్పుకుంటున్న ట్రంప్ 9వ యుద్ధాన్ని ముగించడానికి సిద్ధమయ్యారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ల మధ్య జరుగుతున్న వార్ గురించి ట్రంప్ మాట్లాడారు. దాన్ని పరిష్కరించడం తనకు సులభమైన పని అన్నారు. అంతేకాదు, లక్షలాది మంది ప్రాణాలను కాపాడటం అంటే తనకు ప్రేమని, నోబెల్ కోసమే తాను యుద్ధాలను ఆపలేదని మరోసారి చెప్పుకున్నారు. నాకు నోబెల్ బహుమతి రాలేదు, కానీ శాంతి విషయంలో మాత్రం ఎప్పుడు వెనుకడుగు వేయనని మరోసారి ఉద్ఘాటించారు. రువాండా, కాంగోలకు వెళ్లి అడగండి, తాను పరిష్కరించిన యుద్ధాలన్నీ చూడండి, కావాలంటే రుజువుగా అంటూ చెప్పుకొచ్చారు. ఇవి ఇప్పటివరకు ఉన్న స్పీడ్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.